తిరుపతి స్థానిక అనంతవేది వాస్తవ్యులు ఆమదాల మురుగయ్య 4వ వర్ధంతి సందర్భంగా మెటర్నిటీ హాస్పిటల్ వద్ద దాదాపు 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన నాయకులు రాజారెడ్డి, ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆమదాల మురుగయ్య కుమారుడు ఆమదాల వెంకటకృష్ణ మరియు ఆమదాల జయచంద్ర తండ్రి జ్ఞాపకార్థం వర్ధంతి సందర్భంగా పేద ప్రజల ఆకలి తీర్చడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. వీరు మరింత శక్తితో మునుముందు మరింత సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మురుగయ్య కుటుంబ సభ్యులు ఆమదాల వెంకటకృష్ణ, జయచంద్ర, టీడీపీ నాయకులు సుబ్బు యాదవ్, యతీంద్ర, షణ్ముఖం, గాజుల వెంకటేష్, చెరుకుల వెంకటేష్, శంకర్ యాదవ్, సుబ్రహ్మణ్యం బాబు, మునిరాయల్, మధు యాదవ్, శంగారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఆమదాల వెంకటకృష్ణ, ఆమదాల జయకృష్ణ ఆధ్వర్యంలో వాళ్ళ స్నేహితులు, మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 1000 మందికి ప్రసిద్ధి హాస్పిటల్, ప్రముఖ ప్రసిద్ధ హాస్పిటల్ పద్మావతి హాస్పిటల్లో పేద ప్రజలకి, గర్భిణీ స్త్రీలకు అన్నదానం చేయబడిన జరిగిన ఈ సందర్భంగా వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పద్మావతి హాస్పిటల్ దగ్గర దాదాపు 1000 మందికి అన్నదానం చేయడం జరిగింది. మా నాన్న ఆరోగ్య శాంతి ఇవ్వాలని ఈరోజు తిరుపతిలో అనంతగిరి వాసులైనటువంటి ఆమదాల మురుగయ్య గారి 4వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడైనటువంటి ఆమదాల వెంకటకృష్ణ మరియు ఆమదాల జయరాం గారు ఈరోజు విజేంద్ర గారు ఈరోజు మన ప్రసిద్ధ హాస్పిటల్లోని ఇప్పుడున్న రోగులకు మరియు అనాథలకు ఈరోజు 1000 మంది దాకా ఈరోజు అన్నదానం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని వారు ప్రార్థిస్తూ ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిగింది. భవిష్యత్తులో అభివృద్ధి చెందుతూ కొద్దిగా వాళ్ళ ఫాదర్ యానివర్సరీ సందర్భంగా కొద్దిగా ప్రజలు సేవ చేసేందుకు వెంకటకృష్ణ గారు ముందుకొచ్చారు. ఇక వారి ఆత్మకు శాంతి కలగాలని మేము ఆ దేవదేవుని కళ్యాణ వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ.